హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ నెట్వర్క్ అనేది భవిష్యత్తులో ఎటువంటి అప్డేట్స్ అనేది తీసుకురావచ్చు అని చెప్పేసి ఆ విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే రీసెంట్ గా కొంతమంది సబ్స్క్రైబర్లు నాకు కామెంట్ సెక్షన్ అడిగిన విషయం ఏంటంటే, ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది దీనికి సంబంధించిన కాయను ఇండియన్ మార్కెట్ లో స్థిరపడగలదా, మన గవర్నమెంట్ దీనికి అప్రూవల్ ఇస్తుందా అని చెప్పేసి అడిగారు. దాని గురించి కూడా ఒక క్లారిటీతో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా ఏదైతే మన యాప్ అనేది కొంచెం ల్యాగ్ అవ్వడం జరుగుతుందో దాని గురించి నిన్నే ఒక క్లారిటీ వచ్చింది. ఆల్రెడీ నేను దాని గురించి వీడియో కూడా చేశాను. కానీ ఇప్పటికీ కూడా కామెంట్ సెక్షన్ లో అవే మెసేజ్లు అయితే చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ అనేవి తొందరలోనే, అంటే 1 or 2 days లో అయితే కంప్లీట్ అవుతాయి. ఏ విధంగా టెన్షన్ పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన అప్డేట్ గానీ చూసుకుంటే, ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న వీడియో కంటెస్ట్ ప్రాజెక్ట్ అయితే 2 వారాలను అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఇకపై ప్రతి వారం కూడా ఒక స్పెషల్ థీమ్ ఉంటుందని చెప్పేసి అధికారికంగా ప్రకటించారు. ఈ థీమ్ వల్ల ప్రతి క్రియేటర్ కి కూడా ఒక క్లియర్ గైడెన్స్ వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే వారు తయారు చేసే కంటెంట్ అనేది సైడ్ అవ్వకుండా, అంటే సైడ్ ట్రాక్ లో వెళ్లకుండా క్లియర్ కంటెంట్ అయితే తయారు చేయడానికి వీలుంటుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం ఒక గైడెన్స్ మాత్రమే, తప్పనిసరి అయితే కాదు. ఈ థీమ్ లో ముఖ్యంగా 3 ముఖ్యమైన భాగాలు అయితే ఉన్నాయి. నెంబర్ 1 గా ఈ ఇంటర్లింక్ క్యూఆర్ పేమెంట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్, అలాగే నెంబర్ 2 లో దీని వెనక ఉన్న టెక్నాలజీ అన్నమాట. అలాగే నెంబర్ 3 లో ఒకే రోజులోనే దీన్ని కొన్ని బిజినెస్ అయితే రన్ చేశాయి కదా, ఆ ఒక్క రోజులో వాళ్ళు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ని వివరించడం. ఈ 3 పాయింట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఇంటర్లింక్ క్యూఆర్ పేమెంట్ టెక్నాలజీ వల్ల బిజినెసెస్ కి అలాగే కస్టమర్ కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే ఉండటం జరిగింది. అవేంటంటే, సింపుల్ గా ఒక క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ పేమెంట్ అయితే పూర్తయిపోతుంది. అలాగే క్యాష్ అవసరం లేకుండా డిజిటల్ రూపంలో ఆ పేమెంట్ అయితే క్లియర్ అవుతుంది. అలాగే ట్రాన్సాక్షన్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. కేవలం కొన్ని సెకండ్స్ లోనే ఆ పేమెంట్ అయితే క్లియర్ అయితే అవుతుంది. అలాగే బిజినెసెస్ అనేవి పెద్ద మొత్తంలో ఖర్చు లేకుండానే ఆ పేమెంట్ సిస్టమ్ అయితే అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే చిన్న షాప్ అయినా సరే, పెద్ద స్టోర్ అయినా సరే, ఈ క్యూఆర్ కోడ్ పేమెంట్ ను వాడటం ద్వారా కస్టమర్స్ అయితే ఎక్కువ సంతృప్తిగా ఉంటారు అని అనుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇంటర్లింక్ క్యూఆర్ పేమెంట్ లో ఉన్న టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది బ్లాక్ చైన్ ఆధారంగా పనిచేయడం వల్ల దీనికి సంబంధించిన డేటా అనేది చాలా భద్రంగా ఉండటం జరుగుతుంది. అలాగే ఫ్రాడ్లెస్ యాక్టివిటీస్, డూప్లికేట్ పేమెంట్స్ లాంటి సమస్యలు అయితే అసలు ఉండవు. ఇంటిగ్రేషన్స్ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఒక బిజినెస్ అనేది కేవలం ఒక క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసి వెంటనే వాడుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అలాగే స్కేలబిలిటీ, అంటే మీరు చిన్న స్థాయి కంపెనీలో వాడినా, పెద్ద స్థాయి మల్టీనేషనల్ కంపెనీలో వాడినా కానీ ఇది సమానంగా పనిచేస్తుంది. ఇప్పుడు మరి 1 day లైవ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఇంటర్లింక్ చెప్తుంది ఏంటంటే, ఒక బిజినెస్ అనేది ఒక్క రోజులోనే ఈ ఇంటర్లింక్ క్యూఆర్ పేమెంట్ అయితే లైవ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు పెద్ద విషయం అంటే, నార్మల్ గా ఒక కొత్త పేమెంట్ సిస్టమ్ ని సెటప్ చేయడానికి కొన్ని వారాలు లేక కొన్ని నెలలు పడుతుంది. కానీ ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ వల్ల కేవలం అది ఒక్క రోజులోనే పూర్తవడం జరిగింది. ఈ ఇంటర్లింక్ అనేది ఇది తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశంగానే చూసుకుంటే, మనం అందరం కలిసి నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవడం కోసం మనం మన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తే కమ్యూనిటీకి అయితే చాలా విన్ విన్ సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఎవరైతే కొత్త బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇప్పటికే వాడుతున్న వాళ్ళైతే ఇంకొంత అవేర్నెస్ అయితే పెరుగుతుంది. ఇప్పటికే దీన్ని వాడుతున్న బిజినెస్ ఓనర్స్ చెప్తున్నది ఏంటంటే, ట్రాన్సాక్షన్స్ అనేవి వెంటనే త్వరగా స్టార్ట్ అయ్యాయి. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈజీగా, అలాగే సెక్యూర్ గా కూడా అనిపించాయి. అలాగే పేమెంట్స్ చేయడంలో ఎలాంటి డిలే సమస్యలు అయితే రాలేదు అని చెప్పేసి ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఫ్యూచర్ లో తీసుకొని రావచ్చు అని చెప్పేసి చెప్పుకునే అప్డేట్స్ చూస్తే, ప్రస్తుత క్రిప్టో మరియు బ్లాక్ చైన్ ట్రెండ్లను బట్టి చూస్తే కొన్ని ముఖ్యమైన అవకాశాలు అయితే ఉన్నాయి. మొదటిగా ఎక్స్చేంజ్ లిస్టింగ్స్. పెద్ద ఎక్స్చేంజెస్ లో, అంటే బైనాన్స్, కుకాయిన్, ఓకేఎక్స్ లాంటివి అనమాట, ఇటువంటి ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవ్వడం. దీనివల్ల లిక్విడిటీ పెరిగి ట్రేడింగ్ వాల్యూమ్ అనేది మరికొంత బలపడే అవకాశం అయితే ఉంది. అలాగే స్టేకింగ్ అండ్ రివార్డ్స్. ఈ టోకెన్ యొక్క హోల్డర్స్ కి స్టేకింగ్ రివార్డ్స్ ఇవ్వటం. ఈ రివార్డ్స్ ఇవ్వటం వల్ల ఎక్కువ మంది యూజర్స్ అయితే దీర్ఘకాలం వరకు కూడా కాయిన్స్ ని హోల్డ్ చేసే అవకాశం ఉంది. అలాగే డిఫై ఇంటిగ్రేషన్స్, అంటే లెండింగ్, బారోయింగ్, అలాగే ఈల్డ్ ఫార్మింగ్ వంటి డిఫై ఫీచర్లు జోడించడం. దీనివల్ల ఇంటర్లింక్ నెట్వర్క్ కి యూజ్ కేసెస్ అయితే చాలా వరకు పెరగవచ్చు. అలాగే ఎన్ఎఫ్టి, మెటావర్స్ సపోర్ట్, అంటే ఎన్ఎఫ్టి మార్కెట్ ప్లేస్ లేదా మెటావర్స్ లో ప్రాజెక్ట్స్ తో టైఅప్ చేసుకోవడం. ఇలా చేయటం వల్ల కొత్త యూజర్ బేస్ ని అయితే పొందే అవకాశం ఉంటుంది. అలాగే క్రాస్ చైన్ ఇంటిగ్రేషన్స్, అంటే దీనిలో ఇథేరియం, బిఎన్బి చైన్, సోలానా, పాలిగాన్ లాంటి ఇతర నెట్వర్క్లతో ఇంటిగ్రేషన్స్ కి అవకాశం అయితే ఉంది. దీని ద్వారా ఇంటరోపరబిలిటీ పెరిగి అడాప్షన్ పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మొబైల్ యాప్ వాలెట్ డెవలప్మెంట్.
ఒక ప్రత్యేకమైన ఇంటర్లింక్ వ్యాలిడ్ యాప్ ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇందులో స్వాపింగ్, స్టేకింగ్, సెక్యూర్ స్టోరేజ్ ఉండొచ్చు. అలాగే పేమెంట్ ఇంటిగ్రేషన్స్. ఈ ఇంటర్లింక్ టోకెన్ తోటి రియల్ వరల్డ్ లో పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే యూపీఐ, క్రిప్టో కార్డు లాంటివి. అలాగే గవర్నెన్స్, కమ్యూనిటీ ఓటింగ్ సిస్టమ్ తీసుకురావడం అనమాట. అంటే ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళు ఫ్యూచర్ లో ఈ నెట్వర్క్ తీసుకునే ఏ విషయాల మీదైనా కానీ ఓటింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ చాలా సాధ్యమైన అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఏవి వస్తాయో ఏవి రావో ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క డెసిషన్స్ మీదే ఆధారపడి ఉంటాయి. ఇక మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడిగిన విషయాన్ని కానీ చూస్తే, ఇది నిజంగా ఇండియన్ మార్కెట్ లో స్థిరపడగలదా, మనం దాన్ని నమ్మవచ్చా, లేక కేవలం ఒక హైప్ మాత్రమేనా? ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వడానికి 5 ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఒకటి, లీగల్ క్లారిటీ. మొదటిగా మన భారతదేశంలో ఏ ప్రాజెక్ట్ అయినా సరే యాక్సెప్ట్ అవ్వాలి అంటే లీగల్ స్టేటస్ అనేది ఉండాలి. ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇవి రెండు కూడా ఈ క్రిప్టో బ్లాక్ చైన్ ప్రాజెక్ట్స్ కి కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది నిజంగా మన ఇండియాలో రిజిస్టర్ అయ్యి ఉందా, దీని వెనుక ఉన్న కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దాని యొక్క లిస్టింగ్ లో ఉందా, ఈ లీగల్ డాక్యుమెంట్స్ ఉంటే ఈ ప్రాజెక్ట్ మీద ట్రస్ట్ అనేది మనకు పెరుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ గురించి చూసుకుందాం. ఇండియాలో ఇప్పటికే యూపీఐ, ఓఎన్డిసి, అలాగే డిజిటల్ రూపీ ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేవి చాలా పాపులర్ అయితే అయ్యాయి. ఇప్పుడు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఈ ప్రాజెక్ట్స్ కంటే కూడా భిన్నంగా ఏ సొల్యూషన్ ఇవ్వగలదు? ఎగ్జాంపుల్స్ కానీ చూసుకుంటే, క్రాస్ బోర్డర్ పేమెంట్స్ ని ఎక్కువ ఫాస్ట్ గా చేయడం, సెక్యూర్ డిజిటల్ ఐడెంటిటీని ప్రొవైడ్ చేయడం, ఇలాంటి రియల్ లైఫ్ యూజ్ కేస్ అయితే ఉంటే ఈ టెక్నాలజీ మీద ఒక నమ్మకం కూడా పెరుగుతుంది. సాధారణంగా ఒక ప్రాజెక్ట్ యొక్క టెక్నాలజీ బలంగా ఉంటే అది మార్కెట్ లో అయితే లాంగ్ రన్ అవుతుంది. అలాగే మూడవది, పార్ట్నర్షిప్స్ అండ్ కమ్యూనిటీ. ఏ ప్రాజెక్టు కూడా ఒంటరిగా ఎదగలేదు. పెద్ద కంపెనీలతోటి, బ్యాంకులతోటి లేదా ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ తోటి భాగస్వామ్యం ఉన్నట్లయితే అది మనం నమ్మదగిన సూచిగా చూసుకోవచ్చు. ఉదాహరణకి పేటిఎం, ఫోన్ పే లాంటివి కూడా యూపీఐ తోటి కలిసి పనిచేసి ఇప్పుడున్న మార్కెట్ ని అయితే గెలవడం జరిగింది. ఇప్పుడు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా ఇలాగే స్ట్రాంగ్ పార్ట్నర్షిప్స్ అనేవి క్రియేట్ చేస్తే ఇండియన్ మార్కెట్ లో అయితే ఇది ఎక్కువగా స్థిరపడటానికి ఆస్కారం ఉంది. అలాగే కమ్యూనిటీ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది యాక్టివ్ యూజర్స్ ఉంటే ప్రాజెక్ట్ సక్సెస్ అవడానికి చాలా అవకాశం అయితే పెరుగుతుంది. అలాగే నాలుగవది, ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఏం కోరుకుంటారు? క్లారిటీ. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది దాని యొక్క వైట్ పేపర్ ని, దానిలో టీమ్ డీటెయిల్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క రోడ్ మ్యాప్ మరియు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా పబ్లిక్ లో చెప్పదలిస్తే అది ఈ కంపెనీ మీద విశ్వసనీయతకు ఒక పెద్ద ప్రూఫ్ అయితే అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ తన ప్లాన్స్ ని దాచకుండా ప్రతి ఇన్వెస్టర్స్ కి కూడా ఓపెన్ గా చూపించగలిగితే అది ఒక జెన్యూన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోతే ప్రజలు ఎప్పటికీ కూడా అటువంటి ప్రాజెక్ట్స్ ని నమ్మే ఉద్దేశం అయితే ఉండదు. అలాగే ఐదవది, ఫ్యూచర్ పొటెన్షియల్. ఇప్పుడు మన ఇండియా అనేది ప్రస్తుతం వెబ్3, బ్లాక్ చైన్, ఏఐ వంటి టెక్నాలజీ తోటి కలిసి పనిచేయాలని చెప్పేసి వేగంగా అటువైపు అడుగులైతే వేయటం చూస్తూనే ఉన్నాం. ఇంత వేగంగా మారుతున్న మార్కెట్ లో ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది తనను తాను స్మార్ట్ పొజిషన్ చేసుకుంటే భవిష్యత్తులో ఒక పెద్ద ప్రాజెక్ట్ గా అయితే ఎదుగుతుంది. రాబోయే సంవత్సరాల్లో ఏదైతే మనం చెప్పుకుంటున్నాము డిజిటల్ ఇండియా విజన్ 2030, దానిలో భాగంగా ఇటువంటి బ్లాక్ చైన్ ఆధారిత ప్రాజెక్ట్స్ కి ఎక్కువగా అవకాశాలు ఉండబోతాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది నిజంగా ఈ మార్గంలో పయనిస్తే దీని గ్రోత్ అనేది చాలా బలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ ని నమ్మటానికి 5 ముఖ్యమైన కారణాలు అయితే ఉన్నాయి. అవి: 1, లీగల్ క్లారిటీ; 2, బలమైన టెక్నాలజీ; 3, స్ట్రాంగ్ పార్ట్నర్షిప్స్ అండ్ కమ్యూనిటీ; 4వది, పూర్తి ట్రాన్స్పరెన్సీ; 5, ఫ్యూచర్ పొటెన్షియల్. ఇవి ఉంటే ఈ ప్రాజెక్ట్ అనేది నిజంగా ఇండియన్ మార్కెట్ లో నిలబడగలదు. కానీ ఎప్పుడు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేయడానికి ముందు మీ సొంత రీసెర్చ్ చేయడం అనేది తప్పనిసరి. ఈ రోజు మనం తీసుకున్న స్మార్ట్ డెసిషన్ అనేది రేపటి మీ భవిష్యత్తును మార్చగలిగే శక్తి కలిగి ఉంటుంది. తప్పకుండా నేను చెప్పిన ఈ విషయాలు మీ అందరికీ నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. లేదా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అలాగే డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.